క్లాస్లో అయితే సింధు నాగరికత చాప్టర్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో ఆ టాపిక్లో సింధు నాగరికత అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని కాలం ఏంటి, అలాగే అక్కడ త్రవ్వకాలు జరిపిన వారెవరు అనేది మనమైతే నేర్చుకున్నాము. అక్కడ ఉన్న జాతులు ఏంటివన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో అయితే నేర్చుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి సింధు నాగరికత గురించి ఇంకొన్ని విషయాలు అయితే మనం నేర్చుకున్నాం. అంటే సింధు నాగరికతకు ఉన్న ముఖ్య పట్టణాలు, అలాగే నగర భవన నిర్మాణము ఎలా జరిగింది అనేది అయితే మనం ఈ క్లాస్లో అయితే నేర్చుకున్నాము. ఈ సింధు నాగరికత త్రవ్వకాలు జరిపినప్పుడు అసలు ఈ సింధు నాగరికత అనేది ఏంటంటే పట్టణ నాగరికత అని మనకి తెలుస్తుంది. పట్టణ నాగరికత అంటే ఎక్కువ పట్టణాలు ఈ సింధు నాగరికతలో అయితే బయటపడ్డాయి అన్నమాట. అయితే దీంట్లో సింధు నాగరికతలో ప్రధానమైన పట్టణాలు ఏంటి అంటే రెండు. ఒకటి మొహెంజోదారో, ఇంకొకటి వచ్చేసి మొహెంజోదారో ఒకటైతే హరప్పా ఒకటైతే మొహెంజోదారో ఒకటి. ఇవి పెద్ద పట్టణాలు, అంటే ప్రముఖమైన పట్టణాలు, ప్రధాన పట్టణాలు. చిన్న పట్టణాలు వచ్చేసి లోతాల్, రూపాల్, కాళీబంగన్, ఇవన్నీ కూడా చిన్న చిన్న పట్టణాలు. ఇందులో కూడా లోతాల్ అనేది గుజరాత్ యొక్క ప్రముఖ ఓడరేవు అన్నమాట. గుజరాత్ యొక్క ప్రముఖ ఓడరేవుగా పేరు పొందింది ఏంటి అంటే ఈ లోతాల్ అనే పట్టణం అనేది గుజరాత్ యొక్క ప్రముఖ ఓడరేవు పట్టణం. అలాగే ఈ ప్రముఖ ఓడరేవు అని చెప్పుకున్నాం కదా. ఈ ఓడరేవు ఏంటంటే ప్రపంచంలోనే తొలి టైడల్ ఓడరేవు అన్నమాట. ప్రపంచంలోనే తొలి టైడల్ ఓడరేవు అన్నమాట. టైడల్ ఓడరేవుగా అయితే ఇది ప్రసిద్ధి చెందింది లోతాల్. అలాగే ఈ సింధు నాగరికతలో ఎక్కువ పట్టణాలు ఉన్న రాష్ట్రం ఏది అని అంటే కూడా గుజరాతే. ఈ గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ పట్టణాలు అయితే బయటపడ్డాయి. దాదాపు 250 పట్టణాలు అయితే ఈ సింధు నాగరికతలో గుజరాత్ ప్రాంతంలో బయటపడ్డాయి. అయితే ఈ సింధు కీర్తార్ అనే పర్వతాల మధ్య ఎక్కువ గ్రామీణ ప్రాంత అవశేషాలు అయితే బయటపడ్డాయి. ఏ పర్వతాల మధ్య అంటే సింధు కీర్తార్ పర్వతాల మధ్య ఎక్కువ గ్రామీణ ప్రాంత అవశేషాలు అయితే బయటపడ్డాయి అన్నమాట. ఎక్కువ పట్టణాలు ఉన్న రాష్ట్రంగా కూడా గుజరాత్ ఉంది. ఎన్ని పట్టణాలు అంటే దాదాపు 250 పట్టణాలు అయితే మనకి ఈ సింధు నాగరికత త్రవ్వకాల్లో అయితే బయటపడ్డాయి. అయితే ఈ సింధు నాగరికతకు ఉన్న ఇంకొక ముఖ్య లక్షణం ఏంటి అని అంటే రోడ్డు ప్రధానంగా 2 రకాలుగా ఉండేది. ప్రధాన వీధులు, ఉపవీధులు అనే 2 రకాలుగా అయితే ఈ సింధు నాగరికతలో రోడ్లు అయితే ఉన్నాయన్నమాట. ప్రధాన వీధులు అంటే ఏంటంటే ఉత్తరం దక్షిణానికి ప్రధాన వీధులుగా పిలిచేవారు. ఉత్తరానికి దక్షిణానికి మధ్య ప్రధాన వీధులు ఉండేవి. అలాగే తూర్పు పడమర మధ్య ఉపవీధులు అనేవి అయితే ఉన్నాయన్నమాట. అంటే పెద్ద వీధులు, చిన్న వీధులు, దానికి ఉపవీధులు అలా అయితే ఉన్నాయన్నమాట. సింధు నాగరికతలో రోడ్లు 2 రకాలని గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి ఉత్తర దక్షిణాల మధ్య ఉన్నదేమో ప్రధాన వీధులు అయితే, ఉపవీధులుగా తూర్పు పడమర వీధులు అయితే ఉపవీధులుగా అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ సింధు నాగరికతలో ఉన్న నగర భవన నిర్మాణం ఎలా ఉంది అంటే ఈ సింధు నాగరికతలో నగర భవన నిర్మాణం ఎలా ఉండేది అని అంటే అప్పట్లోనే చాలా టెక్నాలజీ వాడినట్లు చాలా చక్కగా వాళ్ళ నగర భవన నిర్మాణం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాము టెర్రాకోట జ్యువెలరీ అని చెప్పేసి చాలామంది మనకి సోషల్ మీడియాలో వస్తుంది కదా. సో టెర్రాకోట్ అనే కాల్చిన ఇటుకల్ని వారి ఇళ్ల నిర్మాణంలో, నగర భవన నిర్మాణంలో అయితే అప్పుడు వాడేవారు అనమాట. టెర్రాకోట్ అనే కాల్చిన ఇటుకలని అప్పుడు వారి నగర భవన నిర్మాణంలో అయితే ప్రధానంగా వాడేవారు. అయితే ఈ సింధు నాగరికతలో చెప్పుకోదగ్గ ప్రముఖమైనది ఏంటి అంటే మహా గొప్ప స్నానవాటిక. ఈ మహా గొప్ప స్నానవాటిక అనేది ఈ సింధు నాగరికతలో చెప్పుకోదగ్గ ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. ఈ మహా గొప్ప స్నానవాటిక అనేది మొహెంజోదారో అనే పట్టణంలో అయితే బయటపడింది అనమాట. మొహెంజోదారో అనే పట్టణంలో అయితే బయటపడింది. అయితే ఈ మహాస్నాన వాటిక అడుగు భాగాన జిప్సం అనే దాన్ని అయితే వాడారనమాట. అడుగు భాగాన జిప్సం అనే దాన్ని అయితే అప్పట్లోనే వీరు వాడారు. తర్వాత ఇక్కడ కట్టిన ఇల్లు ఎలా ఉండే అంటే సామాన్యుల ఇల్లు, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, కొంచెం పూర్ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ గదులు ఎలా ఉండేవి అంటే 2 నుంచి 3 గదులు ఉండేవి అనమాట. సామాన్యుల ఇల్లు. అదే కొంచెం ఉన్నత వర్గాల వాళ్ళ ఇల్లు, సంపన్నుల ఇళ్ళు ఎలా ఉండాయి అంటే 10 కంటే ఎక్కువ గదులు వారి ఇంటిలో అయితే కనబడాయి అన్నమాట. అయితే ఈ ఇళ్ల ద్వారాలు అనేవి వీధుల ద్వారాలు అనేవి వీధుల వైపు ఉండేవి కాదు.
అంటే వీధి ముఖం వైపు ఈ ఇళ్ల ద్వారాలు అయితే ఉండేవి కాదు. అలాగే పడమర వైపు కోటల నిర్మాణం జరిగేది. పడమర దిక్కు వైపు కోటల నిర్మాణం అయితే జరిగేది అనమాట. ఈ 90 డిగ్రీల కోణంలో ఈ మొహంజదారో అలాగే హరప్ప ఈ రెండు పట్టణాలు కలుసుకునేటట్లు వీరు నిర్మించారు. ఎన్ని డిగ్రీలో అంటే 90 డిగ్రీస్లో ఈ యాంగిల్లో మొహంజదారో అలాగే హరప్ప రెండు పట్టణాలు కలుసుకునే విధంగా వీరి భవన నిర్మాణం వీరి నగర నిర్మాణం అయితే చేసుకున్నారు. దాన్ని మనం గ్రిడ్ పద్ధతి అంటారు. ఈ గ్రిడ్ పద్ధతిని ప్రవేశపెట్టిన తర్వాత ఇంగ్లీష్ బాండ్ అనే తాపీ పద్ధతిని అయితే వారు ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ బాండ్ అనే తాపీ పద్ధతిని అయితే వారు ప్రవేశపెట్టారనమాట. అయితే ఈ నగర వీధులు కలుసుకునే ప్రాంతాన్ని ఆక్స్ఫర్డ్ సర్కస్ అనే పేరుతో అయితే ఈ నగర వీధులు కలుసుకునే దాన్ని ఆక్స్ఫర్డ్ సర్కస్ అని అయితే పిలుస్తారు. అయితే ఈ నగర నిర్మాణాల్లో వీరు ముఖ్యంగా వాడినవి దీపస్తంభాలు అయితే, ప్రతి వీధికి అయితే దీపస్తంభాలు అయితే ఉండేవి. అలాగే ప్రతి ఇంటికి బావి అలాగే మరుగుదొడ్లు ఖచ్చితంగా వీరు పాటించిన ముఖ్య నియమం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా బావి మరుగుదొడ్లు అనేవి అయితే ప్రతి ఇంటికి ఉన్నాయి. అలాగే వీరు వాడిన మురికి నీరు, మరుగుదొడ్లో వాడిన నీరు కావచ్చు, వారి ఇంట్లో వాడిన నీరు కావచ్చు, దాన్ని మట్టి గొట్టాలు అనేవి తయారు చేసుకొని మట్టి గొట్టాల ద్వారా కాల్వల్లోకి ఆ నీటిని వదిలి అక్కడి నుంచి సింధు నదిలోకి వెళ్ళేటట్టు వీరి నిర్మాణం అయితే జరిగింది. ఈ మరుగుదొడ్లో వాడిన నీరు అనేది మట్టి గొట్టాలు నిర్మించుకొని దాని ద్వారా కాల్వలోకి ప్రవేశించి ఆ నీరు అనేది దాని నుంచి సింధు నదిలోకి ప్రవేశించేటట్లు వీరి నిర్మాణం అయితే చేసుకున్నారు. అయితే వీరి నిర్మాణంలో చెప్పుకోదగిన ఇంకొకటి ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ అనేది ఈ సింధు నాగరికతలో మనం ముఖ్యంగా చెప్పుకోదగింది అనమాట. తర్వాత ఈ మట్టి గొట్టాల ద్వారా వీరు మరుగుదొడ్లో వాడిన నీరు బయటకు పంపించేవారు కదా. ఈ మట్టి గొట్టాలు కాల్వలో ద్వారా సింధు నదిలోకి అయితే ప్రవేశించే వాటరు. అయితే ఈ కాల్వలను శుభ్రం చేయడానికి అక్కడక్కడ చిన్న రంధ్రాలు అయితే చేసేవారు అనమాట. ఈ రంధ్రాలనే మ్యాన్ హోల్స్ అని అంటారు. అని అయితే అంటారనమాట. వీరి నిర్మాణము చాలా టెక్నికల్గా చాలా చక్కగా జరిగింది. ఇందులో మనం చెప్పుకోదగింది మహాస్నాన వాటిక, ఇంకొకటి వచ్చేసి డ్రైనేజీ సిస్టమ్. ఈ రెండు కూడా మనం ఈ సింధు నాగరికతలో చెప్పుకోదగిన విషయాలు అనమాట. ఈ మహాస్నాన వాటికలో అప్పట్లోనే జిప్సం వాడారు. ఈ మహాస్నాన వాటిక అనేది మొహంజదారో అనే పట్టణంలో అయితే బయటపడింది. హరప్ప, మొహంజదారో ఈ రెండు పట్టణాలు కలుసుకునే 90 డిగ్రీస్లో కలుసుకునేటట్లు వారి నగర నిర్మాణం అయితే జరిగింది. దాన్ని గ్రిడ్ పద్ధతి అంటారు. ఈ గ్రిడ్ పద్ధతి వాడిన తర్వాత ఇంగ్లీష్ బాండ్ టాపీ అనే పద్ధతిని అయితే వాళ్ళు ప్రవేశపెట్టుకున్నారు. ఆ పద్ధతిలోనే మిగతా అన్ని నిర్మాణాలు అయితే జరిగాయన్నమాట. ఇదండి సింధు నాగరికత గురించిన కొన్ని విషయాలు. నెక్స్ట్ క్లాస్లో సింధు నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి అలాగే సాంఘిక వ్యవస్థ గురించి కూడా అయితే మనం నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కషన్ చేసుకుందాము. ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా టాపిక్ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే నా ఛానల్ని అయితే షేర్ చేయండి. అలాగే లైక్ చేయమని చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.